వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. చాలా మంది వెయిట్ లాస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో వెయిట్ లాస్ కోసం నేనే మీకు చాలా రకాలైనటువంటి సలాడ్స్, డ్రింక్స్ ఇలాంటి ప్రిపరేషన్స్ కూడా చూపించాను. అయితే మనకి రెగ్యులర్గా మనం వినేటటువంటి ఇంగ్రీడియంట్సే వెయిట్ లాస్కి బాగా యూజ్ అయ్యేటటువంటి ఇంగ్రీడియంట్స్ అల్లము అండ్ అదేవిధంగా నిమ్మరసము, నెక్స్ట్ తేనె. వీటితో తయారు చేసేటటువంటి ఈజీ వెయిట్ లాస్ డ్రింక్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. డెఫినెట్లీ ఇది వెయిట్ లాస్ కావాలని అనుకునే వాళ్ళకి ఒక మంచి హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది, అంటే మనకు ఉపయోగపడేటటువంటి ఒక ఔషధంగా పనిచేస్తుంది. అయితే దీన్ని ప్రాపర్ వేలో యూజ్ చేయాలి, కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఖచ్చితంగా 2-3 నెలల పాటు మానకుండా తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఏ విధంగా తీసుకోవాలి, ఈ ప్రొసీజర్తో పాటు మనం ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా వెయిట్ లాస్ కోసం, ఈ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. యూఎస్ వెయిట్ లాస్ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నిమ్మరసం. అండ్ ఏంటి అని అంటే మనకి వెయిట్ లాస్ కోసం చాలా మంది గోరువెచ్చని వాటర్లో నిమ్మకాయ రసాన్ని పిండుకుని తాగుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి వెయిట్ లాస్ కంట్రోల్ అవుతుంది అని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. బట్ నిజంగానే అది పనిచేస్తుంది. అయితే దీన్ని ప్రాపర్ వేలో ప్రాపర్ టైమింగ్లో తీసుకుంటే దాంతోపాటు మిగిలిన డైట్ కూడా కరెక్ట్గా ఉంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనకు కావాలి నిమ్మకాయ. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకి కావాలి అల్లం. ఈ అల్లం కూడా వచ్చేసి మనకి బాడీలో అంటే జీవక్రియలో అలాగే డైజెస్టివ్ సిస్టంలో అన్నిట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో మనకి డైజెషన్ సరిగ్గా లేకపోతేనే అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో గ్యాస్ పెరిగిపోవటం వల్ల కూడా పొట్ట ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా బెల్లీ ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి మీకు ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ వెయిట్ లాస్ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది. దాంట్లో అల్లం మీకు చాలా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది. అలాగే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ విటమిన్స్ కానీ ఉండేటటువంటిది తేనె. ఈ తేనె కూడా మనకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. తేనె తీసుకోవడం వల్ల రెగ్యులర్గా మనకి స్కిన్ ఒక మంచి షైన్ వస్తుంది. అండ్ అదే విధంగా యాంటీ ఏజింగ్ అని చెప్పచ్చు. తేనె మనకి మంచి డిటాక్సిఫికేషన్కి బాడీకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన బాడీలో ఉండేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేయడానికి హనీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలిపి మనం ఇప్పుడు వెయిట్ లాస్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎవ్రీడే కనుక దీన్ని 3 నెలలు ఖచ్చితంగా తాగినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఏం చేయాలి అని అంటే అల్లం ఉంది కదా, ఈ అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని దీనిపైన ఉండేటటువంటి లేయర్ని స్లోగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చిన్న అల్లం ముక్క మనకి సరిపోతుంది. సో కొంచెం ఈ మాత్రం అల్లం మనకి చాలు. రోజు తాగుతాం కదా, ఎక్కువగా తాగితే కూడా అంత మనకి ఆ టేస్ట్ కూడా తాగలేము, లోపల కూడా హెవీగా ఉంటుంది. కాబట్టి కొంచెం తయారు చేసుకుని తాగితే సరిపోతుంది. కొంచెం కొంచెంగా ఎప్పుడైనా కూడా క్వాంటిటీని మనము కొంచెం కొంచెంగా పెంచుకోవాలి. ఎక్కువగా ఒకటేసారి పెంచుకోవటం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. సో ఇలా కొద్దిగా అల్లాన్ని మనము కట్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మనము 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఈ కట్ చేసినటువంటి అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మరగాలి, అల్లంలో ఉండే సారం అంతా కూడా తీసుకోవాలి. సో ఇలా వాటర్ బాగా మరిగిపోవాలి. అల్లంలోని సారం మొత్తం కూడా వాటర్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ బాగానే మరిగింది. అండ్ మనం మూత పెట్టి కూడా మరిగించుకుంటే స్పీడ్గా మరుగుతుంది. సో ఇప్పుడు అల్లంలో ఉండే సారం మొత్తం కూడా ఈ వాటర్ ఏదైతే ఉందో అది తీసేసుకుంది. దీన్ని మనం ఏం చేయాలనంటే చాలా మంది వెయిట్ లాస్ డ్రింక్స్ అవి చేసుకునేప్పుడు వేడివేడి నీళ్ళలో తేనె, నిమ్మరసం ఇలాంటివి వేసుకుంటారు కదా. గోరువెచ్చగా ఉండాలి, అంటే ల్యూక్ వార్మ్ వాటర్ ఉండాలి. అయితే ఈ వాటరు మనము దీంట్లో అడిషనల్గా యాడ్ చేసింది ఏంటి అంటే తేనె, నిమ్మరసం వాటర్లో యాడ్ చేసుకోవడం అనేది కామన్, సాధారణం. అయితే ఏంటంటే ముందుగా అల్లం వేసి మరిగించినటువంటి వాటర్ని ఓ పక్కగా పెట్టుకొని అవి గోరువెచ్చగా వచ్చిన తర్వాత అందులో మనము తేనె, నిమ్మరసం వేస్తున్నాం. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్ రావాలి, కనీసం మీడియం టెంపరేచర్లోకి రావాలి. దీన్ని ఒక పక్కగా పెట్టేద్దాం. సో ఇది మరిగేలోపు మనము వెయిట్ లాస్ కోసం మనం ట్రై చేసేటప్పుడు చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటి అని చూద్దాము. మనము ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకునేప్పుడు పరగడుపునే తాగాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. యాక్చువల్గా అయితే పరగడుపుని తాగితే మంచి రిజల్టే ఉంటుంది. అయితే కొంతమందికి గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల వాళ్ళకి ఇంకా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది. సో గ్యాస్ ఉండేటటువంటి వాళ్ళు కూడా వెయిట్గా కనిపిస్తారు, ఎందుకంటే పొట్ట భాగంలో గాలి చేరుకుని ఉంటుంది గ్యాస్ కాబట్టి. సో అలా ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు పొట్ట ఎక్కువగా కనిపించి కొంచెం వెయిట్గా కూడా కనిపిస్తారు. కొన్ని ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్లోటింగ్ ప్రాబ్లం అనిపిస్తుంది. అలాగే వాళ్ళకి అక్కడ ఇంకా ఎక్కువ వెయిట్గా అనిపిస్తూ ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఉదయం లేచిన తర్వాత నార్మల్ వాటర్ తాగండి.
మామూలు వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ తాగినా కూడా గ్యాస్ ఎక్కువ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది గోరువెచ్చని వాటర్ తాగితే రిలీఫ్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం లేచిన తర్వాత ఎవరైనా బ్రష్ చేసుకోకుండా మీరు ఆ టైంలోనే మామూలు ఒక గ్లాస్ వాటర్ కాపర్ గ్లాస్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది. లేదంటే కనుక నార్మల్ వాటర్ అయినా మీకు పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి, బెడ్ పక్కనే పెట్టుకుంటే ఏంటంటే మీరు లేవగానే తాగేస్తారు గుర్తు పెట్టుకుని. వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలని అనుకుంటే బతికిస్తారు. వితౌట్ బ్రష్ చేయకుండా లేవగానే ఆ వాటర్ తాగాలట. ఎందుకు అని అంటే మనకి సలైవా న్యాచురల్ గా రిలీజ్ అయి ఉంటుంది, రాత్రంతా పడుకుని ఉంటాం, అది చాలా మంచిదిట. అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ని హీల్ చేయడానికి అది ఉపయోగపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అది మనం బ్రష్ చేసి బయటకు ఉమ్మేయకుండా ముందుగానే ఉదయం లేవగానే మామూలుగా ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి. గ్యాస్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత మీరు బ్రష్ చేసుకోండి. బ్రష్ చేసుకున్న తర్వాత ఇలాంటివి పరగడుపుని తీసుకునేప్పుడు గ్యాస్ వస్తుంది అని గమనిస్తే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసుడు పాలు, ఏ పాలు, పచ్చి పాలు కానీ లేకపోతే కాచి వేడిగా ఉండే పాలు తీసుకుంటే గ్యాస్ వస్తుంది. కాచినటువంటి పాలైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా ఉన్నాయనుకోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు చల్లటి పాలు తాగితే వాళ్ళకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో అలా చల్లటి పాలు ఒక గ్లాస్ తాగండి. కాసేపు తరువాత మీకు ఏదో ఒకటి స్టమక్ లో ఉంటుంది కాబట్టి ఇలాంటిది ప్రిపేర్ చేసుకుని తాగండి. ఇదంతా మార్నింగ్ 8 లోపు కంప్లీట్ అయిపోవాలి. ఇది ప్రిపేర్ చేసుకుని తాగిన తర్వాత ఒక గంటకి మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. పర్టికులర్ గా జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఎక్సర్సైజ్కి వెళ్ళే వాళ్ళు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు బిఫోర్ ఇది తీసుకుని కనుక వెళితే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ లేదు అని అంటే ఈవినింగ్ టైమింగ్స్ లో అయినా ప్లాన్ చేసుకోండి. అంటే ఒక్కొక్కరి శరీర తత్వానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి సెట్ అవుతుంది. అది చూసుకుని వాళ్ళు పాటించాలి. అప్పుడే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది చూసుకోకుండా చెప్పారు కదా అని పాటించడానికి లేదు. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో చూసే వీడియోస్ అన్ని ఫేక్, యూట్యూబ్ లో చూసే వీడియోస్ అన్ని ఫేక్ అంటూ ఉంటారు. బేసిక్ గా అందరికి సూట్ అయ్యేవి చెప్తూ ఉంటాం, అవి అందరికి సూట్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఏంటంటే నేను అది మీకు ఇది అని విడదీసి చెప్తున్నా. సో అప్పుడు మీరేంటి అనేది చూసుకొని మీరే చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను వడగడతాను. సో సిప్పర్ గ్లాసెస్ లో మీరు టేస్ట్ గా ప్రిపేర్ చేసుకుని కూడా తాగొచ్చు దీన్ని. ఇది వేడి కొంచెం కంట్రోల్లో ఉండాలి, గోరువెచ్చగా ఉంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. బాగా హీట్ ఉండకూడదు అనమాట. సో దీన్ని వడగట్టేద్దాం. సో ఇలా వడగట్టేసాము. అలాగే ఈ అల్లం ఉంటుంది కదా, ఇది కొంచెం తేనెలో ముంచుకుని కూడా మీరు నవిలేయచ్చు, మంచిగానే ఉంటుంది, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ వాటర్ తాగిన తర్వాత కాసేపు ఆగి తేనెలో ముంచుకుని అల్లాన్ని కూడా నవిలేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఏం చేస్తారు అని అంటే చక్కగా తేనె తీసుకొని ఒక స్పూన్ తేనె, ఒక ఫుల్ స్పూన్ తేనె మొత్తం ఆ తేనెని ఇందులో యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం పిండాలి. ఈ క్వాంటిటీకి అయితే ఒక చెక్క సరిపోతుంది. సో ఒక చెక్క నిమ్మరసాన్ని ఇందులో కలుపుదాము. సో మన వెయిట్ లాస్ డ్రింక్ రెడీ అయిపోయింది. దీన్ని రెగ్యులర్ గా మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం పరగడుపును తాగగలిగినటువంటి వాళ్ళు, గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళు పరగడుపును తీసుకోండి. అలాగే ఇది గ్యాస్ ప్రాబ్లం ని కంట్రోల్ చేస్తుంది. ట్రై చేయండి ఒక 2-3 టైమ్స్. మీకేమైనా కొంతమంది తాగలేమో అని అనుకున్న వాళ్ళు నేను చెప్పిన టిప్ పాటించాను. అంటే ఫ్రిడ్జ్ లో చల్లటి పాలు అంటే ఉదయమే పాలు కాచేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, లేకపోతే నైట్ కాచినటువంటి పాలని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మార్నింగ్ అయినా ఒక చిన్న గ్లాస్ తో చల్లని పాలు తాగండి. గ్యాస్ ప్రాబ్లం ఉంటే కాస్త రిలీఫ్ ఇస్తుంది. అలాగే ఉదయం లేవగానే ఫస్ట్ నార్మల్ వాటర్ అంటే బ్రష్ చేయకుండా ఒక గ్లాస్ మామూలు మంచినీళ్ళు తాగండి. ఆ తర్వాత మీరు దీన్ని తీసుకోండి. కాసేపు ఆగి బ్రష్ చేసిన తర్వాత ఎక్సర్సైజెస్ అలా చేసేటప్పుడు మీరు దీన్ని తీసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా ఏదైనా కలర్ఫుల్ బాటిల్స్ లో కనుక ప్రిపేర్ చేసుకొని మీరు తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. వావ్, సో నైస్. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది ఇది. సో ఇలా మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకుని కనుక తాగారనంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుంది. అండ్ ఇది టేస్ట్ చాలా బాగుంది. అల్లము, నిమ్మరసము, తేనె 3 కాంబినేషన్ టేస్ట్ చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మస్ట్ అండ్ షుడ్ గా 3 months ట్రై చేయండి. ఇమీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. డెఫినెట్లీ వెయిట్ లాస్ అవుతారు. 40 days కి మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది. అయితే దీంతో పాటు చెప్పాను కదా ఏమేం చేయకూడదు అని, డీప్ ఫ్రైస్ అవి తినడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం, మరీ లేజీగా ఉండటం, మినిమం ఎక్సర్సైజ్ కూడా లేకుండా ఉండటం, అలాంటివి చేయొద్దు. చూసారు కదా ఈ వెయిట్ లాస్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఇది ఖచ్చితంగా మనకి
వెయిట్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి జింజర్ కూడా మనకి స్కిన్లో బాడీలో ఉండేటటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి చాలా మేలు చేస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అండ్ దాంతోపాటు సిట్రస్ కూడా మనకి గ్యాస్ ట్రబుల్ని కంట్రోల్ చేస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్స్, ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుంది. హనీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, హనీ మనకి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా మొత్తం ఇందులో యూజ్ చేసినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి మంచి రిజల్ట్ ఇస్తాయి. అయితే కేవలం ఈ వెయిట్ లాస్ డ్రింక్ పైన మాత్రమే డిపెండ్ అవ్వకుండా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. మనం జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా నూనెలో బాగా దేవినటువంటి పదార్థాలు ఉంటాయి, అంటే ఫ్రైస్ అలాంటివి ఎక్కువ నూనెలో ముంచి తీసినటువంటివి ఉంటాయి, అవి తక్కువగా తీసుకోవాలి. అండ్ దాంతోపాటు రైస్ని తగ్గించి మనము వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రైస్ని తీసుకున్నా కానీ రైస్తో పాటు ఈక్వల్ క్వాంటిటీ కర్రీ తీసుకోండి. నెక్స్ట్ డైలీ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకోండి. మినిమం ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఈ వెయిట్ లాస్ డ్రింక్ కూడా తీసుకున్నారంటే మీకు ఓవరాల్గా మంచి రిజల్ట్ అనేది చూస్తారు. సో ఇలా మీరు మీ వెయిట్ లాస్ అవ్వటానికి నేను చెప్పేటటువంటి ఈ డ్రింక్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియజేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.